నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, జనాలకి చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఇప్పుడు రకరకాల శాస్త్రాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నాడీ జ్యోతిష్యం అయితే ఏంటి, జ్యోతిష్యం అయితే ఏంటి, న్యూమరాలజీ, తర్వాత హస్త సాముద్రికం, ఇలా రకరకాలుగా ఉంది, వాస్తు, ఇలా ఏది ఫాలో అవ్వాలి అనేది నిజంగా చాలా పెద్ద కన్ఫ్యూజన్ అండి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరు కనిపించినా వాళ్ళ దగ్గర చెప్పించేసుకోవడానికి చూస్తూ ఉంటారు. న్యూమరాలజీ అయితే న్యూమరాలజీ ప్రకారం, తర్వాత వాస్తు చూపించుకుంటూ ఉంటారు, హస్త సాముద్రికం రేఖలు చూపించుకుంటూ ఉంటారు, పుట్టుమచ్చల శాస్త్రాలు కూడా ఉంటాయి కదా, అవునండి, అవి కూడా చూపించుకుంటారు. అసలు ఏది ఫాలో అవ్వాలండి, ఏది ప్రామాణికం? తప్పకుండా అండి. ఎక్కువ మందికి తొలచివేస్తున్నటువంటి పెద్ద సమస్య ప్రశ్న ఇది. అవును. అయితే మీరు చెప్పినటువంటి కానీ ఇంకా చెప్పని శాస్త్రాలు కానీ ఏవి తప్పు కాదండి, అన్నీ రైటే. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం మెట్రో రాకముందు ఒక బస్సు ఎక్కడం అనేది మనకు తెలుసు. మెట్రో వచ్చాక ట్రాఫిక్ సమస్యలన్నింటినీ తప్పించుకొని మెట్రోలో రావటం మనకి ఈజీ అయింది. ఇప్పుడు బస్సు రైటే, కానీ కొంచెం రిస్క్ అయింది. ఇప్పుడు మెట్రో ఈజీ అయింది. ఇలాగా మన వాళ్ళు మన పెద్దవాళ్ళందరూ ఆయా సందర్భాన్ని బట్టి ఒక్కొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ వచ్చారు. ఆ అధ్యయనంలో భాగంగానే ఒక్కొక్కరి మీద ప్రయోగించుకుంటూ వచ్చారు. ఎలా? ఉదాహరణకి పుట్టుమచ్చల శాస్త్రం ఉంది. నీకు ఎడమవైపు గనక ఏదన్నా ఒక పుట్టుమచ్చ ఉంటే నీకు ఇలా ఉంటుంది అని ఒక 10 మందిని చూసి దాన్ని ఒక వాక్యంగా పెట్టేవాళ్ళు. అయితే తర్వాత అలా ఉండకపోవచ్చు. అంటే 20 మందికి చూస్తే 10 మందికి ఉండొచ్చు, 10 మందికి ఉండకపోవచ్చు. అలా వచ్చినాయి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక శాస్త్రం ద్వారా నీకు అలా ఉంటుంది, నీకు ఇలా ఉంటుంది, ఇలా ఇద్ది, అలా ఇద్ది, ఎలా ఇద్ది చెప్పారు. మరేంటి నెక్స్ట్ ఏం చేయాలి? పూజ చేయండి. మీరు ఏ శాస్త్రం అన్నా చూడండి, మీ గురించి చెబుతారు, బాగానే ఉంది, మీరు మంచి వాళ్ళ లేకపోతే చెడ్డ వాళ్ళ, లేకపోతే మీ చేతి నుంచి ₹1 ఇస్తే మీకు రాదు, మిమ్మల్ని అందరూ ఇలా అంటారు, మీరు మంచి వ్యక్తులు, ఇలా చెప్తారు. మ్యాచ్ కూడా అవుతుంది, చాలా అవుతాయి, మ్యాచ్ కూడా అవుతాయి. అయితే అన్నీ ఓకే. అయితే ఏం చేయాలి అంటే, మీకు నెగిటివ్ వచ్చినాయి, అందులో నెగిటివ్ చెప్పారు, మరి నేనేం చేయాలి? పూజ చేసుకోండి. అంటే మళ్ళీ దీనిలోకి వస్తున్నాం మనం. ఇప్పుడు అవన్నీ అధిగమించి కదా మనం ఎవరికి వాళ్ళు చేసుకునే దానిలోకి వచ్చింది. అంటే ప్రతి శాస్త్రము ఏమి చెబుతుందంటే, వాళ్ళు చేసిన అధ్యయనాన్ని బట్టి మీకు ఎలా ఉంటుందో, మీరు ఎలా ఉండాలో వివరిస్తుంది. అయితే మీకేదన్నా ఒక సమస్య వస్తే ఏ శాస్త్రంలో పరిష్కారం ఉండదు. అన్నీ వచ్చి ఒకే ఒక శాస్త్రమైనటువంటి ఆస్ట్రాలజీలోని రెమెడీనే చెప్తాయి. ఈ వాక్యం విన్నారా? ఒకే ఒక శాస్త్రమైనటువంటి ఆస్ట్రాలజీని. అంటే ఆస్ట్రాలజీ అనే ఒక గొప్ప శాస్త్రములో ఇవన్నీ కూడా చాప్టర్స్, బ్రాంచెస్. అయితే ఇది ఒక గొప్ప, ఇది పెద్ద వృక్షం, దానికి ఎన్ని బ్రాంచెస్. ఎందుకు ఇవన్నీ మనకి శాస్త్రాలుగా వచ్చాయంటే, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు నాలాగా వచ్చేవాళ్ళు కన్ఫ్యూజన్లో పెట్టడానికి ఒక శాస్త్రాన్ని తీసుకొచ్చి నేను దీని ద్వారా చెప్తాను. కన్ఫ్యూజ్ చేస్తున్నారంటున్నారా? చేస్తారండి, ఖచ్చితంగా. మీరు నాలాగా ఉన్నవారు ఒక్కొక్క శాస్త్రాన్ని తెస్తూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతా పోవటానికే ఇప్పుడు ఈ అడ్వాన్స్ ఉన్నటువంటి న్యూమరాలజీ వచ్చింది. ఇప్పుడు ఈ న్యూమరాలజీలో కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు బయలుదేరారు. ఎలా? సిగ్నేచరాలజీ అంటారు. అది న్యూమరాలజీలో ఒక చాప్టర్. దాన్ని ఒక శాస్త్రంగా పెట్టి నేను సిగ్నేచరాలజీ ద్వారా చెప్తానంటాడు, మళ్ళీ నేను ప్రోనాలజీ ద్వారా చెప్తానంటాడు. అదొక చాప్టర్. వాస్తు అన్ని అందులోయే, కాస్మిక్ వాస్తు అందులోదే, ఎవ్రీథింగ్ న్యూమరాలజీలో. అంటే ఒక న్యూమరాలజిస్టు ఆస్ట్రాలజీ రావాలి, కేపీ ఆస్ట్రాలజీ రావాలి, న్యూమరాలజీ రావాలి, అతనే న్యూమరాలజిస్ట్ అంటే. అలా అయినప్పుడు ఏంటంటే, మన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తిని ఈ అన్నిటి పరంగా చూసుకుంటూ ఏం చేయాలి అన్నప్పుడు, ఇదిగో నీ వైబ్రేషన్లో ఉన్నటువంటి నీ నేముని మీపై అప్లై చేసుకో అని చెప్పి అతని జీవన విధానం అంతా కూడా మనం అతని వైబ్రేషన్ నడిపించగలగాలి. అది ఎట్లా? అతనికి అర్థం కాని పరిభాషలో పెద్ద పెద్ద ఇచ్చి కాదు, పైగా నేనే ఉండాలి నీకు ఎప్పుడు, నేను లేకపోతే నీకు నడవదు, నేను చాలా గొప్పవాడిని కాదు. అతనికి ఈ యొక్క శాస్త్రాన్ని అతని చేతిలో పెట్టాలి. నువ్వే చేసుకో, నువ్వే తెచ్చుకో అని పెట్టగలగాలి. అలా పెట్టగలిగే అంత విస్తృతంగా, అంత విపులీకరంగా వచ్చిందే న్యూమరాలజీ. అయితే న్యూమరాలజీని కేవలం పేరు చేసుకుంటే బాగుంటుందనో అని కాకుండా, మనం ఇవన్నీ కూడా పరిశీలించి
వీళ్ళన్నిటి యొక్క సమస్యలన్నీ కూడా చూసి ఏమేమి సమస్యలు ఉన్నాయి, అసలు మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఒకళ్ళని నాకు బాగలేదండి, మా అబ్బాయికి బాగలేదండి అని చెప్పడం ఏంటండి? వాళ్ళేం శాస్త్రవేత్తలు, వాళ్ళేం ఆస్ట్రాలజర్లు? అది రైట్ కాదు కదా. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కూర్చోవాలంతే, వాళ్ళే చెప్పాలి. ఇంకా వాళ్ళే చెప్పాలి. న్యూమరాలజీ అలా చెప్తుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే న్యూమరాలజీ మీకు చెప్తుంది అట్లా. నన్ను చాలామంది ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, సార్ నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్, లేకపోతే మా 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 హస్బెండ్తో మాకు ఇట్లా గొడవలు ఉన్నాయి సార్ అంటారు. ఇంక నేనేం చెప్పాలి? అమ్మా మీరు చాలా కష్టాల్లో ఉన్నారు, ఇదే చెప్పాలి కదా. అంటే ఇలా తయారు చేస్తున్నారు వీళ్ళే. అది రైట్ కాదు. మీరు కరెక్ట్ పర్ఫెక్ట్ ఒక ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అయితే నువ్వు ఏదేదో అర్థం కానీ చెప్తే నాకెందుకు? అసలు నాకు ఏముందో చెప్పండి, అప్పుడు నేను మీరు చెప్పింది వింటాను, దాన్ని నేను ఎలా చేసుకోవాలో చెప్పండి. మూడు విషయాలు. కాబట్టి ఈ శాస్త్రాలన్నీ కూడా ఒకానొక కాలంలో ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా అవసరతను బట్టి మన పెద్దవాళ్ళు తెస్తున్నారు. ఇప్పటి వరకు ఎందుకయ్యి అధిక ప్రాచుర్యంలో లేవు అంటే అవి క్రమక్రమంగా వాటి ఫలితాలని పర్ఫెక్ట్గా ఇవ్వలేకపోయాయి. శాస్త్రమే ఇవ్వలేకపోయి 1 by 1 వచ్చేసి ఆస్ట్రాలజీలో ఒదిగిపోయాయి. అవన్నీ కూడా మన ఒకే ఒక శాస్త్రం ఆస్ట్రాలజీ, దానిలో ఇవన్నీ కూడా బ్రాంచెస్ అన్నమాట. కాబట్టి మీరెవరూ కూడా దేన్ని ఫాలో అవ్వాలి అనేది కాదండి. మనకున్నదంతా ఆస్ట్రాలజీ, చాలా గొప్ప శాస్త్రం, దాని యొక్క ఎక్స్టెన్షనే ఇప్పుడు న్యూమరాలజీ. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా న్యూమరాలజీ ద్వారా దాన్ని పరిశీలింపజేసి దాన్ని అర్థం చేసుకొని దాన్ని మీకై మీరే చక్కగా కోర్సు ద్వారా విశ్వానికి కనెక్ట్ చేస్తూ మంచి ఫలితాన్ని పొందండి. ఈ యొక్క కన్ఫ్యూజన్ని వీడండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.